ఏదన్నా ప్రాజెక్టు 2.5 సంవత్సరాలు వేసే ప్రాజెక్టు. అప్పుడు జస్ట్ ఇదే సైటు ఈరోజు 15 నుండి 25 సెంట్లు 3 ఏళ్ళకి 2.5 సంవత్సరాలకే కంపెనీలు ఏమున్నాయి? 500 కోట్లు. ఇప్పుడు ఆ 10 సంవత్సరాలు ఉపయోగపడితే అసలు ఎండీగా రజా నేను ఇంత పెట్టుకుని నేను వేరే ప్రాజెక్టులు పోలేను. నేను ఏదున్నా దీంట్లోనే ఉంటుంది. ఇది 100 సంవత్సరాల ప్రోగ్రామ్. ఇది నేను ఉన్నా లేకపోయినా నడుస్తూనే ఉండాలి ఈ ప్రాజెక్ట్ అని చెప్పి ఆయన ఒక గొప్ప ఉద్దేశంతో ఇది చేసినాడు. ఒకసారి ఎండీతో కూడా మాట్లాడి మీకు నచ్చితే మంచిగా ఇన్వెస్ట్ చేసుకోండి సార్. మీ పిల్లల భవిష్యత్తు కోసం వారి పిల్లల కోసం అయితే చాలా మంచి ప్రాజెక్టు. మీరు ఎంత 11 సెంట్లు కొనొచ్చు, 22 సెంట్లు కొనొచ్చు, పావు ఎకరం కొనొచ్చు, హాఫ్ ఎకరం కొనొచ్చు. అరకువేడుకు ఆనుకొని ఉన్న వెంచర్ అండి. ఇది మా ఎన్ఎస్పి వెంచర్లో 11వ వెంచర్ సార్. ఈ వెంచర్ విస్తరణ 120 ఎకరాలండి. మొత్తం రెడ్ శాండిల్తో కూడుకున్న సైట్ అండి అన్ని విధాలుగా. దీంట్లో 1 ఎకరా వచ్చి 30 లక్షలు సార్. 1 ఎకరాలో 420 ఎర్రగంధనం చెట్లతో రిజిస్ట్రేషన్ చేసి కస్టమర్కు అంటే రైతుకు అమ్మడం జరుగుతుంది. దీంట్లో కావాల్సిన వాళ్ళు ఒక యూనిట్ అంటే 22 సెంట్లు తీసుకోవచ్చు, అర్ధ ఎకరా తీసుకోవచ్చు, ఎకరా తీసుకోవచ్చండి. ఇప్పుడు ప్రపంచంలోనే వాల్యుబుల్ దొరకనిది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఒక దేవుడిచ్చిన వృక్షకల్పం అంటే రెడ్ శాండిల్ అండి. ఆల్రెడీ మీరు చూసి ఉంటారు. దీనికి సంబంధించిన మూవీస్ కూడా వచ్చాయి. పుష్ప 1 వచ్చింది, పుష్ప 2 వచ్చింది. దాంట్లో ఉండేదంతా ఈ ఎర్రచందనం అండి. దానికి తోడు వాడకం ఎక్కువ, దొరకడం తక్కువ అండి. దీనికి యూజ్ మన ఇండియాలో కానీ ఇటు చైనా, జపాన్లో, విదేశాల్లో అధికంగా వాడతారు. దీని కెమికల్ యూజ్ చేస్తారు, తర్వాత ప్రోడక్ట్లు యూజ్ చేస్తారు, ఇది పెస్టిసైడ్లు యూజ్ చేస్తారు, మెడిసిన్లు యూజ్ చేస్తారు. మీరు చైనా, జపాన్లో అయితే ఈ ఎర్రచందానికి ఎంత వాల్యూ ఉంటే వాళ్ళకి సంబంధించిన ట్రెడిషన్ బుద్ధ విగ్రహాలకు, ఇంటి ఫర్నిచర్లకు, తర్వాత ఇప్పుడు మన దగ్గర పెళ్లిలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎలా ఎదురు కట్నాలు గిఫ్ట్ ఇచ్చుకుంటారో చైనా, జపాన్లో ఖచ్చితంగా మీరు చూసి ఉండొచ్చు. మూవీలో చూసినా, మీరు యూట్యూబ్లో చూసినా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళు ఎర్రచందనం చేసిన ఒక వాల్యుబుల్ వీణ లాంటి గిటార్ వాళ్ళు పెళ్లిలో గిఫ్ట్ ఇస్తారండి. ఆ గిటార్ కోసం స్పెషల్గా వాళ్ళు ఇండియా నుండి వచ్చిన ఎర్రచందనం చేపిస్తారు. ఈ ఎర్రచందనం పంట అనేది మన ఆంధ్రప్రదేశ్లో దేవుడిచ్చిన పెద్దవరం. అది శేషాచలం కొండలు మొదలుకొని శ్రీశైలం కొండలు అంటే ఈ మన రాయలసీమలో శ్రీశైలం కొండలు చుట్టూ ఉందండి. దాంట్లో అనుకూలంగా ఇటు శేషాచలం కొండలు కానీ స్పెషల్లీ కనిగిరి మండలంలో ఈ సైట్లో ఈ ఎర్రచందనం పండించడం దేవుడు ఇచ్చిన అనుకూలమైన వాతావరణం. 12 సంవత్సరాలు మా ప్రాజెక్టులో మినిమం టు మినిమం 1,25,00,000 డబ్బు తీసుకోవచ్చు. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఉందండి, స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఉంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఉంది, తర్వాత విలేజ్ సంబంధించిన ఎంఆర్ఓ పర్మిషన్స్ ఉన్నాయి, విలేజ్లో తలార్ల పర్మిషన్ అన్ని లీగల్ పర్మిషన్తో సైట్ ఓన్లీ 1 ఓనర్ ఎన్ఎస్పి ఓనర్ ఏకఛత్రాధిపతితో వాళ్ళు తీసుకొని మొత్తం సైట్ అంతా గ్రీన్ ఫ్రెష్ చేసి సాయిల్ టెస్ట్ చేపించి ఈ సైట్లో ఎర్రచందనం పండించవలు అని పండించడానికి అనుకూల భూమి అని వాళ్ళు సాయిల్ టెస్ట్ చేసిన తర్వాతనే ఈ భూమి మొత్తం కంపెనీ పేరు మీద తీసుకుని వాళ్ళే డైరెక్ట్గా ఎవరైతే కొంటారో రైతులుగా మనకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వబడుతుంది. సెంటు లెక్క వేసుకున్నా కూడా 1 సెంటులో 4 మొక్కలు శ్రీగంధంతో కూడుకున్నది. అలా మనం ఎకరాల కింద లెక్క వేసుకుంటే 1 ఎకరంలో 420 చెట్లు ఉంటాయండి. అంటే మినిమం 22 సెంట్లు, అర్ధ ఎకరాతో బిజినెస్ అండి. లేదు కొందరు మేము అంత కొనలేమంటే 11 సెంట్లు కూడా అమ్మడానికి అవకాశాలు ఉన్నాయి. మినిమం 11 సెంట్లు, 22 సెంట్లు, అర్ధ ఎకరా 22 సెంట్ల నుండి పైనుండి తీసుకునే కస్టమర్కు ఖచ్చితంగా రైతు పాస్బుక్ వస్తుంది. 11 సెంట్లకు రాదు. రైతు పాస్బుక్ ఉంటే దానికి సంబంధించి మీకు తెలుసు గవర్నమెంట్ సంబంధించిన మనకు అగ్రికల్చర్ లోన్స్ కానీ బ్యాంక్ లోన్స్ కూడా దొరుకుతాయి. అది తీసుకోవాలంటే కనీసం పావు ఎకరా నుండి అర్ధ ఎకరా ఉంటే ఖచ్చితంగా రైతు పాస్బుక్ కూడా వస్తుంది. లీగల్ ప్రాజెక్టు, లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయండి. రిజిస్ట్రేషన్ కూడా పక్కాగా ఉంటుంది. ఎక్కడ కూడా ఒక చిన్న ముక్కలో కానీ రాసే గీతలో కానీ ఎక్కడ చిన్న పొరపాటు ఉండదు. సిఎండి గారు ఎకరా కాస్ట్ ఎంత ఉంటుంది? ఎకరా కాస్ట్ వచ్చి సైట్ 30 లక్షలండి. కస్టమర్ 30 లక్షల్లో 420 చెట్లు రిజిస్ట్రేషన్ అంటే చెట్టుకు కూడా 300 రూపాయలు ప్రతి చెట్టుకు పెట్టి మీకు రిజిస్ట్రేషన్ చేసి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసి మీకు డాక్యుమెంట్ ఇస్తారు. అంత వాల్యుబుల్ ప్రాజెక్ట్ సార్ ఇది. సపోజ్ మీరు ఎకరా కొన్నారు, 420 చెట్లు ఉన్నాయి, 420 సంబంధించిన మీరు ఏ పేరు మీద తీసుకుంటారో
ఆ పేరుకు సంబంధించిన భూమితో సహా, అంటే సైటు మీదే చెట్ల మీదే మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు. మనం కొన్న తర్వాత ఈ ప్రాజెక్ట్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్ అంటే మనం ఎక్కడి నుండి కూడా వస్తాం, రాయలసీమ నుండి రావచ్చు, కోస్తా నుండి రావచ్చు, ఆంధ్ర నుండి రావచ్చు, కర్ణాటక నుండి రావచ్చు, తెలంగాణ నుండి రావచ్చు. దానికి ఏం చేస్తారంటే కంపెనీ రైతుకు అమ్మిన తర్వాత మళ్ళీ రైతు నుండి మళ్ళీ లీజుకు తీసుకుంటుంది 12 సంవత్సరాలు. తీసుకున్న తర్వాత మా ఎన్ఎస్పి ప్రాజెక్టే మీ సైట్కు భద్రత కల్పిస్తూ చెట్లను పెంచి దానికి కావాల్సిన పెస్టిసైడ్స్, అగ్రికల్చర్, వనమూలికలన్నీ దానికి పెట్టి 12 సంవత్సరాలు పెంచి 12 సంవత్సరాల తర్వాత అమ్మి కస్టమర్కి డబ్బు ఇచ్చే బాధ్యత కూడా 100% ఎన్ఎస్పీదే అండి, నవ్యసాది ప్రాజెక్ట్ వాళ్ళది. ఆ విధంగా మీకు లీగల్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వబడతాయి. సైట్ మొత్తం అమ్మిన తర్వాత ఖర్చంతా కంపెనీ పెడుతుంది కాబట్టి వచ్చే ముడి పదార్థం అమ్మిన తర్వాత అంటే చెట్లలో వచ్చే లాభంలో మాత్రము 50% అండి. ఎంత లాభమైనా రాని ఆ లాభంలో సైట్ మాత్రం కస్టమర్దే, సైట్లో ఒక గింజ కూడా తీసుకోము. వచ్చే లాభం చెట్లలో వచ్చే లాభంలో 50% కస్టమర్కి ఉంటుంది, 50% కంపెనీకి ఉంటుంది. ఆ విధంగా మన ఇద్దరి మధ్య, ఇటు కస్టమర్ మధ్య కంపెనీ మధ్య ఒక లీగల్ అగ్రిమెంట్ కూడా ఉంటుంది. దాని ఎంయూ కూడా అంటారు అన్నమాట. ఆ విధంగా ఆ ఎంయూను కూడా మీకు హైకోర్టు లాయర్ ద్వారా అటెస్టెడ్ చేయబడి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు. లీగల్ డాక్యుమెంట్స్ మీ పేరు మీద ఉంటాయి, ఎంయూ మీ పేరు మీద ఉంటుంది, అగ్రిమెంట్ మీ పేరు మీద. దానికి తోడు ఈ సైట్కి సంబంధించిన ఎవరి పేరు మీద ఉంది అనేది ఒక 20 సంవత్సరాల డాక్యుమెంట్, అంటే ఒక చరిత్ర, ఈ భూమికి సంబంధించిన చరిత్ర బుక్ కూడా కస్టమర్కు ఫ్రీగా ఇవ్వబడుతుంది. లింక్ డాక్యుమెంట్ అన్ని విధాలుగా 30 లక్షలు పెట్టి అతని 12 సంవత్సరాలకి అతనికి బెనిఫిట్ ఏంటి? ఓకే అంటే నేనేమంటున్నా, ఓకే లాభం, లాభం ఏంటి? లాభం, ఆ లాభం అనేది మన సీనియర్ సార్ చెప్తారు. సార్ చెప్పండి. గుడ్ ఈవినింగ్. వ్యవసాయ ప్రాజెక్ట్స్లో మనం ఉన్నాము. ఇప్పుడు 11వ ప్రాజెక్టు ఆకివీడు ప్రాంతము, గిద్దలూరు దగ్గర. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి దాదాపు 1 మంత్ కావస్తుంది. 120 ఎకరాలు ఆల్రెడీ 80 ఎకరాలు ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయింది. ఇంకా కేవలము ఒక 40 ఎకరాస్ మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే ఈ యొక్క కంపెనీ యొక్క ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం ఏమంటే మెయిన్గా మనం పెట్టే పెట్టుబడి ఏదైతే ఉందో బ్యాంకులో అయితే మనకు 12 సంవత్సరాలు డబల్ అవుతుంది. అంటే 1 లక్ష రూపాయలు పెడితే మనకు 12 సంవత్సరాలు డబల్ అవుతుంది. అయితే ఇక్కడ 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేయగలిగితే మనకు దాదాపుగా 25 lakhs ఇస్తారు. అంటే మీ 25% పెరుగుతుంది. అంటే లక్షకి 25 అంటే 20 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే 25 లక్షల రూపాయలు వస్తుంది. అంటే 12 సంవత్సరాలు 30 లక్షలు పెట్టగలిగితే దాదాపుగా 8 కోట్ల రూపాయలు మీకు వస్తుంది. అది మినిమం. అంటే ఒక చెట్టుకి 50 కేజీల లెక్క ప్రకారం వేస్తే, దాని ప్రకారం వేస్తే అయితే మన కంపెనీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రకారం ఆలోచిస్తే 300 కేజీలు వస్తాయి ఒక చెట్టుకి. దాని ప్రకారం అయితే దాదాపుగా 50 కోట్లు 30 లక్షలు పెట్టుబడి పెట్టి ఒక 12 సంవత్సరాలు ఓపికతో ఉండగలిగితే మీ పిల్లలకి, వాళ్ళ చదువులకి, వాళ్ళ ఉద్యోగం, వాళ్ళ పెళ్లిళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులు కూర్చున్నట్లయితుంది. ఇంత తక్కువ మొత్తంలో హై అంటే హ్యూజ్ బెనిఫిట్స్ వచ్చే కంపెనీ ఏది లేదు. ఈ దాదాపుగా మీకు 50 కోట్ల దాకా వచ్చే అవకాశం, 8 కోట్ల నుంచి 50 కోట్ల దాకా వచ్చే అవకాశం. అది మొదటి పంట. రెండో పంట మళ్ళీ దానికి డబల్ అవుతుంది. మూడో పంట మళ్ళీ దానికి డబల్ అవుతుంది. అంటే ఆవరేజ్గా లెక్కేసుకున్నా కూడా 30 లక్షలు ఇన్వెస్ట్ చేసుకుంటే 32 ఇయర్స్లో ఆవరేజ్గా 50 కోట్లు వస్తుంది మినిమం. అది అయితే మా లెక్క ప్రకారం అయితే 200 కోట్లు వస్తుంది. మా లెక్క ప్రకారం అయితే ఆఫ్ ద రికార్డ్ అయితే 200 కోట్లు. లీగల్గా మినిమం వేసుకుంటే 50 కేజీలు వేసుకుంటే మినిమం వేసుకుంటే దాదాపుగా 50 కోట్లు అని చెప్తున్నాం. 32 ఇయర్స్కి. ఆ తర్వాత మొక్క దాని వ్యాలిడిటీ పోతుంది. ఆ మొక్క తీసేస్తారు, మళ్ళీ కొత్త మొక్క నాటుతారు. పొలం మీదే ఉంటుంది, మీరు అమ్మేంత వరకు మీ చేతిలో ఉంటుంది. కంపెనీ ఇంకొక ఆఫర్ ఏమి ఇచ్చిందంటే, ఒకవేళ కంపెనీ మీద మీకు నమ్మకం లేదు, ఒక 6 సంవత్సరాలకి ఓపిక పట్టగలిగితే మీ అమౌంట్ డబల్ ఇస్తారు. అంటే 30 లక్షలు పెట్టిన వాళ్ళకి 60 లక్షల రూపాయలు ఇచ్చి పంపిస్తారు. లేదు సార్ కౌలుకి ఇచ్చినారు అనుకోండి, మాకు పంట పొలం వద్దు ఏమొద్దు అనుకుంటే కూడా 1,20,00,000 ఎకరాకు 1,20,00,000 ఇస్తారు. అంటే నెలకు నీకు దాదాపుగా 1,00,000 రూపాయలు కౌలుకు వస్తుంది. అంటే మనం బయట కౌలు ఒక ఎకరా ఇస్తే మనం 10,000 సంవత్సరం 10,000 ఇస్తారు, కానీ మన దాంట్లో నెలకి 1,00,000 రూపాయలు ఇస్తారు. ఇది 12 సంవత్సరాల తర్వాత 1,20,00,000 వస్తుంది. సో ఇక్కడ కౌలుకి ఇచ్చినా మనం బెనిఫిట్ అవుతాము. ఇక్కడ మన చిన్న ఇన్వెస్ట్మెంట్తో పెద్ద అమౌంట్ వస్తుంది. పిల్లల చదువులకు కానీ వాళ్ళ భవిష్యత్తు కానీ ఉపయోగపడుతుంది. ఒక ఎంప్లాయీ రిటైర్మెంట్ అయినప్పుడు దాదాపు 34 లక్షల కంటే ఎక్కువ సంపాదించలేడు. ఒక 34 సంవత్సరాలు పనిచేస్తే జస్ట్ దీంట్లో 30 లక్షల రూపాయలు మనం తక్కువ రేటుకి ఇంట్రెస్ట్ తెచ్చుకున్నా కూడా, బ్యాంక్ ఇంట్రెస్ట్తో తెచ్చి మనకు ఇన్వెస్ట్ చేసినా కూడా మీకు ఎలాంటి కూడా ఇబ్బంది కలగకుండా
కంపెనీ ఇది చేస్తుంది. అంటే కంపెనీలో మెయిన్ ఉద్దేశం ఏంటి, మెయింటెనెన్స్తో వాళ్ళే, మనం సింగిల్ పైసా పెట్టే అవసరం లేదు. ప్రతి మనకు ఓపిక ఉన్నప్పుడు నెలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి సంవత్సరం ఫ్యామిలీతో వచ్చి మా పొలం ఎట్లుంది, మన చెట్టు ఎట్లా పెరుగుతున్నాయా లేదా, దాని సిస్టమ్ ఏముంది అని చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి కూడా జియో ట్యాగింగ్ వస్తాయి. 6 సంవత్సరాల తర్వాత జియో ట్యాగింగ్ ఉంటుంది. జియో ట్యాగింగ్ అంటే మీ ప్రతి మొక్కకు కూడా ఏమైనా డ్యామేజ్ జరిగితే ఇమ్మీడియట్గా మీ మెసేజ్ వస్తుంది. మీ మొక్కకు ఒక డ్యామేజ్ జరిగినా కూడా మీకు మెసేజ్ వస్తుంది. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కన్సర్న్ ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్ కన్సర్న్ ఉంటుంది. పెద్ద ఎత్తున దీన్ని 6 సంవత్సరాల తర్వాత దీన్ని ఎట్లా అంటే ఒక బంగారుని కాపాడాలి దీన్ని. ఇప్పుడు ఏం కనపడదు మీకు. ఒక 6 సంవత్సరాలతో చూడండి, మీరు బయట నుంచి పర్మిషన్ కావాలంటే ఎంతమంది పర్మిషన్ తీసుకోవాలో మీరు, అంత సెక్యూరిటీ ఉంటుంది. ఇప్పుడు ఏం కనిపించదు మీకు. ఒక 6 years తర్వాత మనం ఇదే సైట్లో దేవుని దేవాలయం వచ్చి ఉంటే మనం చూద్దాము, అప్పుడు పరిస్థితి ఎట్లుంటుందో మీరు చూడండి. 6 సంవత్సరాల తర్వాత పర్మిషన్ తీసుకుంటే ఎండీ రికమెండేషను, డైరెక్టర్ రికమెండేషను, చాలా కథలు ఉంటాయి ఇక. ఎందుకంటే బంగారు కంటే చాలా విలువైంది. బంగారు డ్యామేజ్ అయితే మొక్క డ్యామేజ్ అయినప్పుడు సపోజ్ మీ పొలంలో 420 మొక్కలు సార్, ఒక 10 మొక్కలు డ్యామేజ్ అయినాయి. ఇది ఉమ్మడి వ్యవసాయం. ఉమ్మడి వ్యవసాయం అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆల్రెడీ ఒక జియో తాచింది. ఈ ఉమ్మడి వ్యవసాయంలో సపోజ్ 120 ఎకరాలు ఉంది. దీంట్లో అన్ని కూడా ఒకేసారి కటింగ్ అవుతాయి. కటింగ్ అయినప్పుడు సపోజ్ మీ దాంట్లో ఒక 20 డ్యామేజ్ అయినాయి, నా దాంట్లో ఒక 10 డ్యామేజ్ అయినాయి, సార్ దాంట్లో ఒక 5 డ్యామేజ్ అయినాయి. అవి అన్ని లెక్క అయ్యారు. టోటల్గా వచ్చిన ఇన్కమ్ సపోజ్ 100 కోట్లు వచ్చినాయి. నేను ఎకరా తీసుకున్నాను, నాకు ఎకరకు ఎంత రావాలో అంత ఇస్తారు. నీకు పావు ఎకర కొన్నావు, నీకు పావు ఎకర ఎంత రావాలో అంత ఇస్తారు. అంతేగాని నాకు నా దాంట్లో లేదు. ఇది ఉమ్మడి వ్యవసాయం. ఇది ఉమ్మడి వ్యవసాయం అంటే ప్రతి ఒక్క ఇప్పుడు 120 ఇది క్లోజిట్కి. ఈ ప్రాజెక్ట్లో వేరేలో తీసుకోవాలని ఏం చేయడానికి ఉండదు. ఇప్పుడు సార్ ఒక ఎకర కొన్నాడు, సార్ ఒక 3 సంవత్సరాల తర్వాత సార్ ఎగ్జిట్ అయినాడు, సార్ వద్దనుకున్నాడు, ఈ సార్ కొన్నాడు, పేరు చేంజ్ అవుతుంది. పేరు సపోజ్ సార్ పేరు నుంచి ఈ సార్ పేరు మీద అయితే అన్నప్పుడు అది తీసుకెళ్తాడు. మధ్యలో కూడా అమ్ముకునే అవకాశం ఉంది. మధ్యలో కూడా అమ్ముకునే అవకాశం ఉంది. లేదంటే కూడా కంపెనీ కూడా 6 సంవత్సరాలు గ్యారెంటీ ఇస్తుంది. 6 సంవత్సరాల తర్వాత మీకు పట్టిన 30 లక్షలు 60 లక్షలు తీసుకోవాలంటుంది. ఏం సార్ ఇది సిస్టమ్. కంపెనీ అయితే బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది, మెయింటెనెన్స్ ఉంది. ఇంకోటి ఏమంటే సార్ మన కంపెనీలో అద్భుతం ఏమంటే ఓన్ ఫ్యాక్టరీ ఉంది. మనం ఎవరికి ఇది చేసే అవసరం, మన ప్రోడక్ట్లు మనమే తయారు చేస్తాం. ప్రపంచ దేశాలకి ఎక్స్పోర్ట్ బిజినెస్ కూడా మనదే. వలస్థలిపురంలో ఇప్పుడు ఫ్యాక్టరీ తయారవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మీకు ఫోటోలో చూసింటారు మీరు, అంటే మీ సోప్స్, టీ పొడి హైదరాబాద్లో వలస్థలిపురంలో తయారవుతుంది. ఇప్పుడు ఒక 6 నెలల్లో ప్రాజెక్ట్ తయారవుతుంది. మనం ఎంత ఉన్నా కూడా మెటీరియల్ అంతా మనమే కొంటాము, మనమే తయారు చేస్తాం, మనమే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇది కంపెనీ యొక్క ఉద్దేశం.